కాశీపాడులో 40 లక్షలతో సచివాలయం నిర్మించారు. 22 లక్షలతో రైతు భరోసా కేంద్రం, 18 లక్షలతో హెల్త్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు జరుగుతోంది. నాడు నేడు ద్వారా 41 లక్షలు ఖర్చు చేసి పాఠశాలల్లో మౌలిక వస్తువులు ఏర్పాటు చేశారు. మరో 20 లక్షలు ఖర్చు పెట్టి కాశీపాడులో సీసీ రోడ్లు నిర్మించారు. తమ్మవరం గ్రామంలో 15 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించారు. నాడు నేడు ద్వారా 52 లక్షలు ఖర్చు పెట్టి పాఠశాలలో అదనపు తరగతి గదులు, మౌలిక వస్తువుల కల్పన జరిగింది. వీటితో పాటు సత్తెనపల్లి అమరావతి రోడ్డు నుంచి కాశీపాడు మీదుగా 75 తాళ్లూరు రోడ్డు పనులు జరుగుతున్నాయి. కాశీపాడు నుంచి అత్తలూరు వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం జరుగుతోంది. కాశీపాడు సచివాలయ పరిధిలో 5 ఏళ్లలో 26,68 లక్షలతో వివిధ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అందించింది. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడం కోసం ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు చేసిన కృషి మరువలేంది. జగనన్న అమ్మఒడి ద్వారా 446 మంది తల్లుల ఖాతాల్లో 2,08 లక్షలు జమయ్యాయి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా 1,05 లక్షల లబ్ధి జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 3,52 లక్షల లబ్ధి చేకూరింది. క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 54 లక్షల సాయం అందింది.